సీఎంల భేటీలో కీలక విషయాలు. ముగిసిన రేవంత్, చంద్రబాబు భేటీ. సమస్యల పరిష్కారానికి 2 కమిటీలు వేయాలని నిర్ణయం. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికై 2 తెలుగు రాష్ట్రాలు ముందడుగు వేశాయి. ఇందుకోసం 2 కమిటీలు వేయాలని సీఎంల సమావేశం నిర్ణయించింది. పూర్తి వివరాల్లోకి వెళ్ళగా, రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికై 2 తెలుగు రాష్ట్రాలు ముందడుగు వేశాయి. ఇందుకోసం 2 కమిటీలు వేయాలని సీఎంల సమావేశం నిర్ణయించింది. ఇరు రాష్ట్రాల మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ నియమిస్తారు. ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కమిటీ వేస్తారు. ఇందులో ఒక్కో రాష్ట్రం నుంచి సీఎస్లతో కలిపి 3 అధికారులు ఉంటారు. తమ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలపై ఈ కమిటీ దృష్టి సారిస్తుంది. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే మంత్రులతో మరో కమిటీ వేయాలని సీఎంలు నిర్ణయించారు. ఈ మంత్రుల కమిటీ పరిష్కరించిన సమస్యలకు ముఖ్యమంత్రుల స్థాయిలో ఆమోదించాలన్న నిర్ణయానికి వచ్చారు. 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై శనివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 7:45 గంటల వరకు కొనసాగింది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్ర నుంచి చంద్రబాబుతో పాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. బాబు ప్రజాభవన్కు రాగానే రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి సత్కరించారు. తెలంగాణ ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ పుస్తకాన్ని చంద్రబాబుకు బహూకరించారు. రేవంత్, మల్లు భట్టి విక్రమార్కలకు చంద్రబాబు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించారు. భేటీ ముగిశాక భట్టి విక్రమార్క, అనగాని సత్యప్రసాద్ మీడియాకు వివరాలు వెల్లడించారు. విభజన అంశాలపై లోతుగా చర్చించినట్లు తెలిపారు. నిజానికి విభజనకు సంబంధించిన చాలా సమస్యలు గత 10 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోలేదు. వీటన్నిటిపై త్వరితగతిన చర్చించుకుని ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు, ఇతరత్ర పరిష్కారానికి నోచుకునే అంశాలు కూడా చర్చకు వచ్చాయి. అయితే ఈ సమస్యలన్నింటికీ సమాధానాలు, పరిష్కారాలు వెంటనే దొరుకుతాయని అనుకోలేదు. పరిష్కార మార్గాలకు విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే సీఎంలు కూలంకషంగా చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. విభజన సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో కూడిన కమిటీని వేయాలని నిర్ణయించాం. 2 వారాల్లోగా ఈ కమిటీ సమావేశమై వారి స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలపై చర్చిస్తుంది. ఈ కమిటీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ఏవైనా ఉంటే 2 రాష్ట్రాల మంత్రులతో కూడిన మరో కమిటీని వేయాలని నిర్ణయించాం. మంత్రుల కమిటీ కూడా సమావేశాలు నిర్వహించి వారి స్థాయిలో సమస్యలను చర్చిస్తుంది. ఇది చర్చించి పరిష్కరించే అంశాలను ముఖ్యమంత్రులిద్దరూ ఆమోదిస్తారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే సీఎంల స్థాయిలో మళ్లీ సమావేశాలు నిర్వహించుకొని పరిష్కార దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాం అని భట్టి తెలిపారు. అన్ని అంశాలను చర్చించడానికే ఈ 2 కమిటీలు వేస్తున్నామని స్పష్టం చేశారు. సీఎంల సమావేశంలో మరో అతి ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకున్నట్లు చెప్పారు. వివిధ సరిహద్దుల నుంచి రకరకాల డ్రగ్స్ వస్తున్నాయని, వీటి నియంత్రణ కోసం ఇరు రాష్ట్రాల అదనపు డీజీ స్థాయి అధికారులతో సమన్వయ కమిటీ వేయాలని నిర్ణయించామని, ఈ మహమ్మారి నుంచి 2 రాష్ట్రాలను కాపాడాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ముఖ్యంగా ఈ భేటీలో రేవంత్ రెడ్డి కొన్ని డిమాండ్లు చేసినట్లుగా తెలుస్తుంది. అవి గంగవరం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులలో వాటాలు కావాలని, గతేడాది ఈ పోర్టుల నుండి అనేక వేల కోట్ల ఆదాయాన్ని ఏపీ గడించింది. అంతేకాకుండా తెలంగాణకు సముద్ర తీర ప్రాంతం లేనందున ఈ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక రెండో డిమాండ్గా ఏపీకి అత్యంత కీలకమైన అంశమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నందు వాటా అడిగినట్లుగా సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన డిమాండ్లలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏ డిమాండ్లకు ఆమోదాన్ని ప్రకటిస్తారో, అలాగే ఈ 2 కమిటీలు ఏ సమస్యలను ఎటువంటి పరిష్కారాలతో పరిష్కరిస్తారో తెలుసుకోవాలంటే కమిటీలు ముగిసే వరకు వేచి చూడాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ ముందుగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.